వచ్చే నెల 2న పీఠాపురం బ్రాహ్మణ సేవా పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్తీక వన సమారాధనకు బ్రాహ్మణ కుటుంబాలన్నీ పాల్గొని జయప్రదం చేసి బ్రాహ్మణ సమైక్యతను చాటాలని పీఠాపురం బ్రాహ్మణ సేవా పరిషత్ అధ్యక్షులు యనమండ్ర సూర్యనారాయణ పిలుపునిచ్చారు. పీఠాపురం పట్నం డ్రైవర్స్ కాలనీలో ఉన్న బ్రాహ్మణ కమ్యూనిటీస్ హాల్లో సేవా పరిషత్ సభ్యులు సమావేశమై సమారాధన నిర్వహణపై చర్చించారు. ఈ సందర్భంగా కార్తీక వన సమారాధన కరపత్రాలను యనమండ్ర ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యనమండ్ర సూర్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పల్లవరాజు, కుంటముక్కల కామేశ్వరరావు, వాడ్రేవు లక్ష్మీపతి, భమిడిపాటి దత్తు, సుబ్రహ్మణ్యం, గాయత్రి, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. బ్రాహ్మణ సేవా పరిషత్ సభ్యులందరూ కూడా సంఘీభావం తెలియజేసుకుంటూ ఒక వేదికని మనం బలవంతంగా కాకుండా అందరూ అభిమానంతో ఇది దిగ్విజయం చేయాలని చెప్పనేసని అందరూ కోరుకుంటూ ఇవాళ డ్రైవర్స్ కాలనీలో ఉన్నటువంటి మన హాల్లో, కమ్యూనిటీ హాల్లో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అందరూ కూడా పాల్గొలేకపోయిన వాళ్ళు కూడా తమ ఉత్సాహాన్ని రేపు 2వ తారీఖు, నవంబర్ 2వ తారీఖు కార్తీక వన సమారాధనలో వారి యాక్టివిటీస్ అందరికీ కూడా అందజేయాలని చెప్పని కోరుకుంటున్నాం. తర్వాత ఇక్కడ ఏంటంటే ఇది అనేక శాఖలు, ఉద్యోగస్తులు, వ్యాపారులు, తర్వాత న్యాయవాదులు, డాక్టర్లు ఎంతమంది ఉన్నా సరే ఇది బ్రాహ్మణ సేవా పరిషత్తు ఒక వేదికగా అందరూ దీన్ని ప్రారంభించాలని చెప్పనేసరి మేము మొట్టమొదటి నుంచి కూడా తెలియజేసుకుంటున్నాం. దయచేసి అందరూ కూడా ఈ వన సమారాధనలో పాల్గొని మన ఐక్యతను చాటాలని చెప్పనేసని పిఠాపురం నియోజకవర్గ పరంగా నేను అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఇక్కడ చేసేటువంటి కార్యక్రమాలు ఉత్సాహవంతులు అందరూ కూడా ఈ వేదికను పంచుకోవాలని చెప్పనేసని అందరి తరఫున కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను.